నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సిరివెన్నెల హోమ్ వరల్డ్. ఇంతకుముందు నేను మా పూజ గదిలో ముగ్గులు, గుమ్మాల దగ్గర ముగ్గులు పెట్టడం మీరు చూశారు. అప్పుడు చెప్పాను నేను, అంటే గడపలకి ముగ్గులు నేను పెట్టగలనా లేదా అని సందేహపడ్డాను. మనం పెట్టలేమేమో, ఎందుకంటే నేను అంటే మా వాళ్ళు ఎవరు పెట్టలేదు, కానీ ముగ్గులు పెట్టేవాడిని పిలిపించి పెట్టేవారు చిన్నప్పుడంతా. అదేదో పెద్ద బ్రహ్మ విద్యేమో మనకి రాదేమో అని నేను ఇన్నాళ్ళు వదిలేశాను. కానీ ఈరోజైతే మొత్తానికి సాధించాను. అంటే నాకు తెలిసిన రీతిలో చిన్నగా బ్రష్ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పెట్టుకునేలాగా నేను సింపుల్ ముగ్గులు గడప మీద వేశాను. సో ఆ చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా వేసుకుంటారు గడపలకి చిన్ని డిజైన్లు. ఇంట్లో ఉండే చిన్న టూల్స్ తోటి అందమైన డిజైన్స్ వేసుకోవచ్చు అని తెలిసింది నాకు. నేను వాళ్ళు కనిపెట్టాను ఏమేం చేయొచ్చు, గడపలకి ఏ రకంగా వేయచ్చు అని. మా 3 గడపలు ఉన్నాయి. సో 3ంటికి 3 రకాల మంచి డిజైన్స్ వేశాను. అవి ఎలా వేశాను, ఎటువంటి టెక్నిక్ సహాయంతో వేశానని వీడియోలో చూడండి. మీకు ఒకవేళ గడపలకి ముగ్గులు బ్రష్ పట్టుకోవడం ఇంతకుముందు రాదు, చెయ్యి తిరగదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు. మీరే అంటారు ఇంత ఈజీగా ఉంది, మనం కూడా ట్రై చేయొచ్చని. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? గడపలకి నేను ముగ్గులు వేయాలనుకున్నప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ పసుపులు రాసి ఉన్నాయి కదా. సో అవన్నీ బాగా డ్రై అయిపోయాయి. అందుకని నేను ఫస్ట్ గడపనంతా క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే పాత రాసిన పసుపులు అవి మొత్తం అంతా క్లీన్ చేసేస్తే మనకి ఏంటంటే నీట్గా వస్తుంది డిజైన్స్ వేయడానికి కూడాను. సో ఈ గడప ఒక్కటే నేను ఎల్లో రంగు వేసాను. మిగతా గడపలు అయితే ఎల్లో రంగు కూడా వేయలేదు నేను. సో ఎల్లో కలర్ ఫస్ట్ పెయింట్ వేసాక ఆ తర్వాత ముగ్గులు పెట్టుకోవాలి కాబట్టి నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. ముందంతా క్లీన్ చేస్తున్నాను బాగాను, ఎడ్జెస్ అన్నీ కూడాను. ఆ తర్వాత ఎల్లో కలర్ పెయింట్, నేను గ్రీన్ కలర్ పెయింట్, రెడ్ కలర్ పెయింట్ తెచ్చుకున్నాను నేను, వైట్ కలరును. సో గడపలకి ఇవైతే సరిపోతుంది. ఇష్టమైతే బ్లూ కలర్ కూడా వేసుకోవచ్చు. కలర్స్ అనేవి మన ఇష్టం, ఆప్షనల్. మనకి ఏం కలర్స్ కావాలనుకుంటే అవి తెచ్చుకోవచ్చు. ఫస్ట్ టైం గడపకి వేస్తుంటే కనుక 2 కోట్స్ ఎల్లో వేస్తే తప్ప నిలబడదు. అంటే అంత థిక్గా బ్రైట్గా రాదు. ఒక్క కోటుతోటి ఎల్లో అయితే మీకు అంత బాగా షైనీగా అనిపించదు. ఒక 2 కోట్స్ వేస్తే కనుక అప్పుడు బాగా మనకి బ్రైట్గా కనిపిస్తుంది. సో అవి ఆరడానికి మనకి ఇంచుమించు హాఫ్ డే కానీ ఫుల్ డే కానీ వదిలేయాల్సి వస్తుంది. సో నేను ముందు రోజు అంతా గడపలకి ఎల్లో కలర్ పెయింట్ అన్ని గడపలకి వేసేసాను. నెక్స్ట్ డే ఏంటంటే అప్పుడు మనం ఏమేమి డిజైన్స్ వేసుకోవాలన్నది నెక్స్ట్ డే చేశాను. నేను గడప మీద డిజైన్స్ వేయడానికి హాట్ గ్లూ స్టిక్, అలాగే ఇయర్ బడ్, వీటిని మామూలుగా చిన్న సైజు బ్రషెస్ తీసుకున్నాను. నేను చెప్పాను కదా 3 కలర్స్, వైట్, గ్రీన్, రెడ్ తీసుకున్నానని. ఎల్లో కోట్ బాగా ఆరిపోయాక నేను వీటి సహాయంతో డిజైన్స్ వేస్తున్నాను. చూడండి ఎంత సింపుల్గా వేస్తాను. మనకి పెన్సిల్ ఉన్నా కూడా, అంటే పెన్సిల్ సైజ్ సర్కిల్ కొంచెం పెద్దగా ఉంటే మనం పెద్ద డాట్స్ పెట్టుకోవచ్చని. నేను కింద సర్ఫేస్ మనకి ఫ్లాట్గా ఉందంటే దాని సహాయంతో మనకి సర్కిల్ నీట్గా వస్తుంది. గ్రీన్ డాట్స్ అన్నీ పెట్టుకున్నాను కదా. సో ఆపోజిట్లో గ్రీన్ డాట్స్ పెట్టుకున్నప్పుడు దానిపైన మనం ఏంటంటే పెటల్స్ చిన్నవి వేసుకుంటున్నాను నేను. దానికోసం నేను జస్ట్ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఏ డిస్టెన్స్లో పెటల్స్ వేయాలి అని. సో చిన్న డాట్స్ పెట్టుకున్నాక దాన్ని ఒక చిన్న డైమండ్ షేప్లోకి, లీఫ్ షేప్లోకి తీసుకొస్తున్నాను. స్మాల్ సైజ్, ఇది స్మాల్ సైజు లీఫ్, అంటే లైక్ డైమండ్ షేప్. మీరు చూస్తే కనుక లైట్గా డైమండ్ షేప్ వస్తుంది కదా. అంటే మనకి ఇవి చిన్న రెక్కల్లాగా ఉంటాయి. సో అన్ని వాటికి ఇలా మొత్తం డైమండ్ షేప్లో రెడ్ ఒక కలర్ పెట్టుకుంటూ వెళ్తున్నాను నేను.